ముగ్గురు చిన్నారులు బలి, మరో 35 మందికి తీవ్ర అస్వస్థ. అనకాపల్లి జిల్లాలో ఓ ట్రస్ట్ హాస్టల్లో దారుణం, నిర్వాహకుడు అరెస్ట్, హత్య కేసు నమోదు. ఘటనపై ఉన్నత స్థాయి విచారణకు సీఎం ఆదేశం. మృతుల కుటుంబాలకు 10 లక్షల రూపాయలు చెప్పిన పరిహారం అంటూ. వాళ్ళంతా ఆదివాసీ పిల్లలు, బొవ్వ పెడతాం, బడికి పంపి అక్షరాలు నేర్పుతాం, మా దగ్గరికి పంపండి అంటే పిల్లల బ్రతుకు బాగుపడుతుందని తల్లిదండ్రులు ఆశపడ్డారు. నమ్మి ఆ పాస్టర్ వెంట పంపించారు. మత ప్రచార సంస్థ ట్రస్ట్ ముసుగులో నిర్వహిస్తున్న ఆశ్రమంలో చేరిన ఆ పసిపిల్లలు అక్షరం ముక్క నేర్చుకోకముందే కలుషిత ఆహారానికి బలైపోయారు. వసతి గృహ నిర్వాహకుడి నిర్లక్ష్యానికి అభంశోభం తెలియని ముగ్గురు చిన్నారులు ప్రాణాలు పోగొట్టుకున్నారు. మరో 35 మందికి పైగా పిల్లలు తీవ్ర అస్వస్థతకు గురై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అనకాపల్లి జిల్లా కోట ఉరట్ల మండలం కైలాసపట్నంలో ఈ విషాదఘటన చోటు చేసుకుంది. పోలీసులు వసతి గృహాన్ని సీజ్ చేసి నిర్వాహకుడిని అరెస్ట్ చేశారు. ఆయన మీద హత్య కేసు నమోదు చేశారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే ద్వితీయ నేత, అవినీతి మేత అంటూ గత ప్రభుత్వంలో నెంబర్ 2గా పెత్తనం చేసి వేల కోట్లు వెనకేశారు. అధికారాన్ని అడ్డుపెట్టుకుని ప్రతిపక్ష నేతలు బెదిరించారు. గనులు గుంజుకున్నారు. ఊరూరా ప్రభుత్వ, ప్రైవేటు భూములు కనబడితే కన్నేశారు. 100 ఎకరాలు కబ్జా చేశారు. అయినా ఆ పెద్ద ఆయన కుటుంబానికి దాహం తీరలేదు. పేదలు, ప్రతిపక్షాలు వేధించారు. ఆ నేత ప్రోత్సాహంతో వైకాపా నేతలు ఉమ్మడి చిత్తూరు జిల్లాలో చేయని అరాచకం లేదు, చేసిన అవినీతికి అంతే లేదు అన్నట్టు వార్తను హైలైట్ చేశారు. ఇది మేబీ పెద్దిరెడ్డి మొన్ననే నా మీద రాస్తున్న కథనాలకి మేము లీగల్గా వెళ్తామన్నారు కాబట్టి ఇప్పుడు డైరెక్ట్గా కాకుండా ఇండైరెక్ట్గా ఆ నేత అన్నటువంటి కోణంలో రాసుకొచ్చినట్టుంది.